బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నార్సింగి మండల శాఖ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల దృష్టిలో కేంద్రాలు ప్రారంభించిందని, కానీ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని బీజేపీ మండిపడ్డారు. రైతులకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని, కొనుగోలు త్వరితగతిన ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు షిర్న చంద్రశేఖర్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ఎం లింగారెడ్డి, సీనియర్ నాయకులు సత్యపాల్ రెడ్డి, హరిబాబు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నార్సింగి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సెంటర్ను సందర్శించడం జరిగింది. దసరా కంటే ముందే తుమ్మకే మంత్రంగా కాంగ్రెస్ పార్టీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తుమ్మకే మంత్రం విడిచిపెట్టేసింది. ఆరుగాలం పండించిన పంటను రైతులు కనీసము ఆరబోసుకోవడానికి కూడా కళ్ళాలు లేకుండా అదైపోయింది, రోడ్ల మీద పోయడం జరుగుతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఆ కాంగ్రెస్ పార్టీ రైతులను కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేసి రైతులకు సమర్థవంతమైన న్యాయం చేయవలసిన కోరుతున్నాము. అట్లాగే గతంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలల్లా 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి కనీసం ఇప్పటి వరకు కూడా బోనస్ ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర కాంగ్రెస్ మండల కేంద్రంలో రైతుల దగ్గరికి భారతీయ జనతా పార్టీ నార్సింగ్ మండల శాఖ తరఫున రావడం జరిగింది. రైతులు దాదాపు 15 రోజుల నుండి రైతులు వరి ధాన్యాన్ని కోసి రోడ్లపై ఆరపోసినారు. అదే ప్రభుత్వం దసరాకు దాదాపు 15-20 రోజుల్లో కొబ్బరికాయ కొట్టిండ్రు, కాంట్రాక్ట్ ఛార్జ్ చేస్తున్నాం. ఇంతవరకు కూడా రైతుల వడ్లు రోడ్ల మీదనే ఉన్నాయి. గత సంవత్సరం కూడా రైతులకు ఎంతో ఇబ్బంది పెట్టిర్రు. సరైన సమయానికి వడ్లు తీసుకోకపోవడం వల్ల పోయినసారి కూడా చాలా మంది రైతులే వడ్లు నానిపోయి ఎంతో మంది నష్టపోయారు. అదేవిధంగా మొన్న ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి కొబ్బరికాయలు కొట్టినట్టు అర్థమవుతుంది. ప్రతి గింజ కూడా నరేంద్ర మోడీ గారే తీసుకుంటున్నారు. ఓన్లీ మీరు తీసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ వడ్ల విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు